లేదు షేక్ అల్హమ్దుల్లా అర్థమైంది షేక్ నేను. ఓకే. ఆ, ఈ అల్హమ్దులిల్లా. మొదటి అక్షరము తెలుగులో మనం రాయగలుగుతున్నాము, అలీఫ్. దీన్ని దీర్ఘం తీయకుండా పలకాలి. తర్వాత నిన్న మీకు క్విజ్ కూడా పెట్టాను. దాంట్లో అలీఫ్ తన తర్వాత అక్షరంతో ఎప్పుడూ కలవదు. కలిపిరాతలో రాస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే అలీఫ్ అనే అక్షరం రాసిన తర్వాత వెంటనే తర్వాత అక్షరం ఉండదు, మధ్యలో గ్యాప్ ఉంటుంది. మరి మిగతా అక్షరాలు చూస్తే ఇక్కడ ఇలాంటి 6 అక్షరాలు ఉన్నాయి. అలీఫ్ నిటారుగా ఉంటుంది, ఇప్పుడు కూడా ఇది మార్పు. దీని ఆకారం మారదు, అంటే స్థానాన్ని బట్టి దీని ఆకారము మారదు, లైన్ పైనే ఉంటుంది ఇది. అలాగే బా, తా, సా మూడు కూడా ఒక పళ్ళెం లాగా మన గుర్తుంటుంది. దీని కింద ఒక చుక్క ఉంటే బా, పైన 2 చుక్కలు ఉంటే తా, పైన 3 చుక్కలు ఉంటే సా. మరి ఇక్కడ బా రాస్తున్నప్పుడు బా అనేది అరబీ అక్షరం. ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్గా మీకు తెలుగులో మన అక్షరం పాప బాబాలో బా ఏదైతే ఉందో ఇది ఏ, డ- అరబీ అక్షరంతో సరిగ్గా మీకు సరిపోతుంది అనమాట. అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బా అక్షరాన్ని తెలుగులో కూడా ఉంది కాబట్టి మనం చక్కగా పలుకగలము. అలాగే తా కూడా తెలుగులో ఉన్నది, ఈ అక్షరంతో ఇది సరిగ్గా సరిపోతుంది. తా థా దా థా నాలో మొదటి తా అనేది తెలుగులో ఉన్న తాతో ఇది అరబీ అక్షరంలో ఉన్న అరబీ అక్షరము తా తెలుగులో ఉన్న అక్షరంతో సరిగ్గా సరిపోతుంది. కానీ ఇక్కడైతే దీన్ని మనం తెలుగులో రాయలేము, ఇంగ్లీష్లో కూడా రాయలేము. దీనికి సరిపడిన అక్షరము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లేదు. అందుకని దీని యొక్క పేరు ఇక్కడ రాయలేదన్నమాట. మరి 3, 4 అక్షరాలు కూడా తేలిగ్గా ఆ, ఆ, అది పలికే అక్షరాలు. వీటిని లావుగా పలకూడదు, సన్నగా పలకాలి. అలీఫ్ అనేది ఎప్పుడు ఒక పదంలో మొదటి అక్షరంగా రాదు. అలీఫ్ లాగా కనపడినా దాని పేరు హంజా అవుతుంది, కానీ అది అలీఫ్ కాదు. అలీఫ్ ఎప్పుడు వచ్చినా రెండో అక్షరంగా వస్తుంది, లేదా చివరి అక్షరంగా వస్తుంది, అంతేగాని మొదటి అక్షరంగా ఎప్పుడు కూడా రాదు. ఒకవేళ అలా కనపడితే దాని పేరు హంజా, అది అలీఫ్ కాదు. ఇది మనం నిన్న నేర్చుకున్న పాఠాల్లో నుంచి మన రివైజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈరోజు మనం 3 అక్షరాలు నేర్చుకోబోతున్నాం. ఇంకో విషయం ఏం నేర్చుకున్నాం మనం? బా అనేది పెదవుల నుండి వచ్చే అక్షరము. తా మరియు సా ఈ రెండు కూడా నాలుక నుండి వచ్చే అక్షరాలు. ఈ రెండు అక్షరాలు కూడా నాలుక నుండే వస్తాయి, పెదవుల నుండి రాదు. బా అనేది ఇక్కడి నుంచి వస్తుంది. తా మరియు సా ఈ నాలుక నుండి వచ్చే అక్షరాలు, అది కూడా మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం నేర్చుకునే అక్షరాలలో 3 అక్షరాలు ఉన్నాయి. అది జీమ్, హా, ఖా. ఈ 3 అక్షరాలు ఉన్నాయి. జీమ్ ఇది తెలుగులో రాయవచ్చు, దీని పేరు చక్కగా రాయవచ్చు, జీమ్. మన ఎక్సర్సైజ్ చేయడానికి మన పిల్లలు వెళ్తుంటారు. ఎక్కడికి వెళ్తారు అక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి? జిమ్కి వెళ్తారు షేక్. జిమ్కి జిమ్ వెళ్తారు. కి. జిమ్ అనే దానికి కొంచెం దీర్ఘం తీయాలన్నమాట. జీమ్. జిమ్ అనే జిమ్ అంటే దీర్ఘం తీయట్లేదు, ఇక్కడ గుడి దీర్ఘం ఉంది, జీమ్. తెలుగులో మనం సాధారణంగా చేసే తప్పు ఏమిటి అంటే జీమ్ అని పిలుస్తారు ఈ అక్షరాన్ని. జీమ్ కాదు అది. జీమ్ అంటే తప్పు. ఈ అక్షరం పేరు జీమ్ కాదు, ఈ అక్షరం పేరు జీమ్. జీమ్. జిమ్. జిమ్. తెలుగులో మన ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళే ప్లే గ్రౌండ్ లేకపోతే ఇండోర్ ఏదైతే సెటప్ ఉందో దాన్ని జిమ్ అంటాము. జివైఎం, జిమ్. తెలుగులో రాయాలంటే జిమ్. మరి దాన్ని కొంచెం పొడిగిస్తే దీర్ఘం ఇస్తే ఈ అక్షరం పేరు వస్తుందన్నమాట. జీమ్ అని చక్కగా మనం తెలుగులో రాయొచ్చు దీన్ని, అందుకని మీకు గుర్తుంచుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. ఇక రెండో అక్షరము హా. హా అనేది మనం తెలుగులో రాయలేము, ఎందుకంటే తెలుగులో ఉన్న ఒక అక్షరం మన దగ్గర ఉంది తెలుగులో. ఆ, హా అనే అక్షరం ఉంది, కానీ దాన్ని ఇక్కడ రాయటానికి ఇబ్బంది ఏమిటి అంటే ఈ అక్షరం యొక్క శబ్దము ఇదే శబ్దాన్ని పోలిన 2 అక్షరాలు అరబీ భాషలో వస్తున్నాయి. ఒకటేమిటి, ఇక్కడ గొంతు కింద భాగం నుండి వచ్చే అక్షరము హా. ఇక్కడ కనబడుతుంది కదా మీకు. ఈ హా అనేది ఇలా రాయవచ్చు లేదా ఇలా రాయవచ్చు. ఇది ఒక హా అయితే రెండో అక్షరం ఇది హా. రెండిటికి మరి తేడా చూపించడానికి తెలుగులో మన దగ్గర ఒకే అక్షరం ఉంది, 2 అక్షరాలు లేవు. ఇక్కడ మనం హా రాస్తే అది ఈ అక్షరాన్ని సూచిస్తుందా లేదా తర్వాత రెండో అక్షరాన్ని సూచిస్తుందా అనేది మనం కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకనే మనం ఇక్కడ హా అని రాయకుండానే దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఈ శబ్దం తీయటం కొంచెం కష్టమైన పని, కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. జనరల్గా మనం ఇక్కడ పలకటంలో మనం తప్పు చేస్తూ ఉంటాము. ఈ హానే ఈ హా అని చెప్పి మనం పలుకుతూ ఉంటాము. ఈ హా రెండు 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 వేరు. హా అంటే హాదా, ఆ, ఆ, హాదా అనే దాంట్లో ఈ చిన్న హా ఉంది. పెద్ద హా అల్ హమ్ద్, హమ్ద్.
హామిద్, దీంట్లో పెద్ద హా ఉంది. హకీం, దీంట్లో పెద్ద హా ఉంది. కాబట్టి ఈ రెండింటి శబ్దము తేడా ఉంది ఇక్కడ. ఇక్కడ దీన్ని మనం ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. మనం మ్, కొంచెంసేపట్లో చేద్దాం ఇది కూడా. దీని తర్వాత అక్షరం ఏమిటి? ఖా. ఖా అనే దానికి ఆ, ఇది కూడా మనం కరెక్ట్గా పలకకపోతే దీంతో పాటు ఉన్న వేరే అక్షరం వచ్చేస్తుంది. ఇది కా. ఖాలో కా ఏదైతే ఉందో ఇది కా. ఇది మన తెలుగులో చేసే తప్పేమిటి అంటే కా ఖా. ఖా అని దీన్ని తీసుకుంటూ ఉంటారు కొంతమంది. అది కాదు అది. ఇది ఆ, తప్పు ఎక్కడ జరుగుతుందో చూపిస్తాను మీకు. ఇలా ఇలా పలుకుతారు ఖా అని. ఖా కాదు ఇది. ఖా అనేది తెలుగులో ఉన్న అక్షరము, కానీ అరబీలో ఈ అక్షరానికి తెలుగు అక్షరానికి అది అసలు కుదరదన్నమాట. రెండు వేరు వేరు అక్షరాలు. కాబట్టి ఈ రెండు అక్షరాల్ని మనం ప్రాక్టీస్ చేద్దాము. జీమ్ అనే అక్షరం తెలుగులో రాయొచ్చు. ఇది రాసి ఉన్నది. ఇంకోటి మీరు చూస్తే ఇక్కడున్న 7 అక్షరాలలో దీని రంగు వేరుగా ఉంది. మిగతా అక్షరాలన్నీ బ్లాక్లో ఉన్నాయి, ఇది బ్లూలో ఉంది. ఖా అనే అక్షరము బ్లూలో ఉంది. దీన్ని మనం ఎప్పుడూ కూడా మొరటుగా పలకాలి, బొద్దుగా పలకాలి, సన్నగా పలకకూడదు, లావుగా పలకాలి. అలా పలికితేనే ఇది దీనికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. మరి ఇవన్నీ సన్నగా పలికే అక్షరాలు, ఇది మాత్రం లావుగా పలికే అక్షరము. మరి దీని యొక్క మఖ్రజ్ అంటే ఇది నోట్లో ఏ భాగంలో నుండి ఈ అక్షరాలు వస్తాయి అనేది చూద్దాం. జీమ్ అనే అక్షరము మన నాలుక మధ్య భాగాన్ని మన నోట్లో పైకప్పుకు తగిలించి ఇక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీస్తే జీమ్ అనే అక్షరం వస్తుంది. ఈ యొక్క మధ్య భాగం ఉంది కదా, నాలుక పల్చగా చేయవచ్చు, లావుగా చేయవచ్చు. నాలుక లావుగా చేయండి, అంటే లావుగా లావుగా అంటే ఇలా ఉబ్బినట్టు చేయండి. తర్వాత మధ్య భాగాన్ని తీసుకుని వెళ్ళి మన నోట్లో పైకప్పుకు తగిలించండి. జీమ్. జీమ్, జీమ్. ఇలా తగిలించిన జీమ్. తర్వాత శబ్దాన్ని బయటికి తీయండి. జీమ్, జీమ్. జీమ్. తర్వాత వచ్చే రెండు జీమ్. అక్షరాలు ఇవి పరిపూర్ణమైన అక్షరాలు అన్నమాట. దీని శబ్దము మన నోటి నిండుగా బయటికి రావాలి. అంటే ఒక్కొక్కసారి మనకు అక్షరాలు పలికినప్పుడు చాలా బ్రహ్మాండంగా మనం దాన్ని ఎంజాయ్ చేస్తాము. చాలా మంచిగా వస్తుంది శబ్దము, వినేవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అలాంటి 3 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. దీంట్లో మొదటి అక్షరం ఈరోజు మనం చదువుతున్నాం. జీమ్ అనేది పరిపూర్ణమైన అక్షరము, దాని శబ్దం పూర్తిగా రావాలి. ఇది మఖ్రజ్ పాయింట్, అంటే ఇది నాలుక నుండి వచ్చే అక్షరాలు అనమాట. మనం నిన్న చదువుకున్న దాంట్లో 3 భాగాలు మనం చేసాము. అక్షరం వచ్చేసే ఆ యొక్క మూల స్థానాలు ఎన్ని ఉన్నాయి? మన నోట్లో 3 భాగాలు ఉన్నాయి. ఒకటేమిటి? గొంతు, రెండోది పెదవులు, మూడోది నాలుక. గొంతు నుండి 6 అక్షరాలు వస్తున్నాయి, పెదవుల నుండి 4 అక్షరాలు వస్తున్నాయి, మిగిలిన 18 అక్షరాలు నాలుక నుండి వస్తున్నాయి. మరి ఇక్కడ చూస్తే జీమ్ అనే అక్షరము నాలుక నుండి వచ్చే అక్షరము, హురూఫల్ లిసాన్ అంటే మధ్యలో ఇది జీమ్. ఇక రెండో అక్షరం ఏమిటి ఇక్కడ? హా. హా అనేది మీకు ఎక్కడ కనబడుతుంది? గొంతు మధ్య భాగంలో కనబడుతుంది. మన గొంతు మధ్య భాగంలో మీరు చేయి పెట్టుకుని చూస్తే అక్కడ చిన్న గోలీలాగా తగులుతుంది. అందరికీ ఉంటుంది ఆ గోళీ లాంటిది, సరేనా? మన గొంతు మధ్యలో ఒక గోళీలాగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే శబ్దం అన్నమాట ఇది. మీరు ఇది పలికినప్పుడు, హా అని పలికినప్పుడు ఆ గోళీ దగ్గర వేలు పెట్టి చూస్తే చిన్న వైబ్రేషన్ మీకు ఆ, మీరు మీరు అనుభవిస్తారు. అంటే వైబ్రేషన్ మీకు కనబడుతుంది. హా పలకండి. హా. 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 వైబ్రేషన్ ఇస్తుందా? हाँ ఆ, ఆ, హా. ఆ గొంతు మధ్యలో ఉన్న గోళీ దగ్గర మీరు వేలు పెట్టి చూస్తే చిన్నగా మీకు వైబ్రేషన్ మీకు అనిపిస్తుంది. అలా అనిపిస్తే మీరు కరెక్ట్గా పలుకుతున్నట్టు అనమాట. హా. అర్థమైంది కదా? ఇక ఇది మరి 3 భాగాల్లో ఏ భాగానికి చెందిన అక్షరం ఇది? గొంతులో నుండి వచ్చే అక్షరాలలో ఒక అక్షరం అన్నమాట. సరేనా? హురూఫల్ హలకి. హలక్ అంటే हेलो గొంతు నుండి వచ్చే అక్షరము ఇది ఒకటి. రెండో అక్షరం ఏమిటి దీని తర్వాత? ఖా. ఖా అనేది మన గొంతు పై భాగంలో నుండి వచ్చే అక్షరము. ఇక్కడ కొండ నాలుక ఇక్కడ ఉంటుంది, చిన్న నాలుక పర్జీబ్ అంటాం మనం. పర్జీబ్ అని కొండ నాలుక అని అంటాం ఇక్కడ. అది పడిపోతే దగ్గు వస్తుంటుంది, ఇబ్బంది పడుతూ ఉంటాం చిన్నప్పుడు. ఇక్కడ దీనికంటే ముందు అంటే గొంతులో చిట్ట చివరి భాగం, ఇక్కడ నుంచి గొంతు ఇక ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ నుండి నాలుక మొదలవుతుంది, నాలుక చివరి భాగం మొదలవుతుంది. ఈ రెండు జాయిన్ అయ్యే ఈ స్థానం నుంచి వచ్చే అక్షరము, ఇక్కడ 2 అక్షరాలు వస్తున్నాయి. రెండిట్లో ఒక అక్షరం ఏమిటి? ఖా.
రెండో ఆ, రెండో ఆ, విధానం ఏమిటి దీన్ని తేలిగ్గా పలకటానికి? మనం చేపల కూర తింటుంటే ముళ్ళు గుచ్చుకుందని లోపల పోయి ఇరుక్కుందనుకోండి, దాన్ని బయటికి తీయటానికి ఏమంటాం? ఎలా ఎలా ప్రయత్నం చేస్తాం మనం? అన్నం ముద్ద తీసుకొని ఒక్కసారిగా మింగుదామండి, లేకపోతే కాండ్రించుకొని ఉమ్మూస్తాం. ఖ ఖ అని బయటికి తీస్తాం కదా. కాండ్రిస్తామండి. ఆ, అదే సౌండ్ ఇది. ఖ అంటే ఆ సౌండ్ రావాలి. మన గొంతు లోపల నాలుక ఎక్కడైతే ఆ, చివరి ఉంటుందో, నాలుక చివర, అక్కడ దాని నుంచి మనం ఆ ముళ్ళుని బయటికి తీయటానికి కొంచెం గీకినట్టుగా మనం దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం చేస్తాము. వినబడుతుంది కదా? అదే దీని మూల వినపడుతుంది. స్థానం. వినపడు. హా. ఆ, ఆ, హా పలకండి. ఖా కరెక్ట్. ఇప్పుడు మూడు అక్షరాలు మనం చదవటానికి ప్రయత్నం. జీమ్, హా, జీం, ఖా. ఖా ప్రాక్టీస్ జీం, చేయండి మీరు కూడా. జీమ్, జీం హా, జీం, ఖా హా, ఖా. హా, ఉమ్. జీమ్, జీం ఖా జీం, ఖా హా, 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 ఖా ఖా. ఖా ఖా. హా, ఈ మూడు అక్షరాలు ఇలా పలకాలి. ఆ, ఖా అనేది లావుగా పలికే అక్షరము. ఖా పలుకుతున్నప్పుడు మనం హా, నోటిని పైకి కిందికి ఓపెన్ చేయాలి వర్టికల్ గా. మామూలుగా ఖా మిగతా అక్షరాలు అయితే మన స్మైలింగ్ ఫేస్ లాగా హా, ఓపెన్ చేస్తున్నాము. కానీ ఖా ఖా పలుకుతున్నప్పుడు మన నోటిని పైకి కిందికి ఓపెన్ చేయాలి, వర్టికల్ గా ఓపెన్ చేయాలి. ఖా, ఖా, ఖా ఖా ఖాలిక్. హా, ఏయ్. హ్మ్. ఖాలిక్, ఓకేనా? ఖాలిక్ ఖాలిక్, ఆ, ఆ, ఖమర్, ఖా, ఖాలిద్. ఖాలిద్ ఖాలిద్, హ్మ్. ఖాలిద్ ఖాలిద్, ఆ, మన తప్పు తప్పు జరిగితే ఎలా మీకు వినపడుతుంది? ఖాలిద్, ఖాలిద్. ఖాలిద్, ఖాలిద్. ఖాలిద్ అంటే తప్పుది. ఓకేనా? ఖాలిద్, ఖాలిద్ ఖాలిద్. ఖా ఖాలిద్ ఖాలో ఖా ఖాలిద్, చదవకూడదు. ఖాలిద్ కూడా తప్పు. ఖా, ఖా, ఖాలిద్. ఖా, ఖాలిద్ ఖాలిద్, ఖా రావాలి. ఖాలిద్. ఖాలిద్, ఖా ఓకే. ఖాలిద్. ఇప్పుడు మూడు అక్షరాలు జీమ్, హా, ఖా కనపడటానికి మూడు ఎలా కనపడుతున్నాయి మీకు? మూడు ఒక అక్షరాలా కనపడుతున్నాయి. మూడు పూర్తి సమానంగా సంపూర్ణంగా ఒకే అక్షరం లాగా కనబడుతున్నాయి. అవునా? ఆకారంలో అవునండి. అయితే 100కి 100 పాళ్ళు ఒకే విధంగా ఉన్నాయి. ఎలాంటి మార్పు లేదు. 100% ఐడెంటికల్. జీమ్, హా, ఖా. మరి తేడా ఏమిటి? ఖా, జీమ్ పొట్టలో చుక్క ఉంది, హా దగ్గర చుక్క లేదు, జీం, ఖా పైన చుక్క ఉంది. తేడా ఇది. జీమ్ పొట్టలో చుక్క ఉంది, హా ఇక్కడ చుక్క లేదు, ఖా పైన చుక్క ఉంది. చూశారు కదా? ఈ మూడిట్లో చూస్తే జీమ్, హా, ఖా. జీమ్ పొట్టలో చుక్క ఉంది, హా దగ్గర చుక్క లేదు, ఖా నెత్తిపైన చుక్క ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే దీంట్లో ఆకారం ఒకే విధంగా ఉన్న అక్షరాన్ని మారుస్తున్నది ఏమిటి అంటే చుక్క స్థానము. ఆ, అది మారుస్తున్నది అనమాట. చుక్క ఉంటే జీమ్ అయింది పొట్టలో, చుక్క ఏమీ లేకపోతే హా, చుక్క పైన ఉంటే ఖా. రాయటంలో చూద్దాం మనం. రాయటంలో ఇప్పుడు చూస్తే ఇక్కడ ఆ, జీమ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఇది ఈ లైన్ పైన కొంత భాగం ఉంటుంది, ఎక్కువ భాగం లైన్ కింద ఉంటాయి. మన మొక్కల్ని చూస్తూ ఉంటాం. కూరగాయలు మనం పండిస్తుంటాం కదా, మన రైతు బిడ్డలం కాబట్టి మనకు తెలుసు. కొన్ని మొక్కల్లో ఆ, భూమి పైనే దానికి తగులుతాయి. టమాటాలు ఉన్నాయి, భూమి పైన కనపడతాయా, భూమి కింద ఉంటాయా? పైనే ఉంటాయి. పైనే భూమి కనబడతాయి. పైనే చక్కగా మనం టమాటా మొక్క చూడంగానే దానికి టమాటాలు తగిలి ఉంటే మనకు కనబడుతుంది. మరి దుంపలు లాంటివి ఏమన్నా ఉంటే, బంగాళదుంపలు కానీ వేరే దుంపలు అలాంటివి ఉంటే పైకి కింద, భూమి కింద భూమి లోపల ఉంటాయి. భూమి లోపల. భూమి లోపలికి ఉంటాయి. సరేనా? పైన మొక్క కనబడుతుంది, కానీ దుంపలన్నీ కిందే ఉంటాయి. మరి ఇక్కడ చూస్తే మీరు కొంత భాగం పైన ఉంది, అంటే ఒక చెట్టు లాగా పైన మొక్క అయితే పైన కనబడుతుంది, కానీ దుంపలన్నీ కిందే కనబడతాయి. ఇక్కడ చూడండి, ఎక్కువ భాగం ఇక్కడ కిందకి దిగిపోయింది. అంటే జీమ్ అక్షరము లైన్ పైన కొంత భాగం ఉండి మిగతా భాగం అంతా లైన్ కిందకే దిగిపోతుంది. ఎప్పుడు ఇది? ఒంటరిగా ఉన్నప్పుడు. ఒంటరిగా ఉన్న అక్షరము జీమ్ అయినా,
హా అయినా ఖా అయినా మూడిటి కూడా ఆకారంలో మార్పు లేదు. చదవటంలో మార్పు ఉంది. చుక్కను బట్టి ఆ అక్షరము మారుతూ ఉంటుంది. రాయటంలో చూస్తే దీంట్లో కొంత భాగము అంటే ఒక అక్షరాన్ని నిలువుగా 4 వంతులు చేస్తే 3 వంతులు చేస్తే ఒక వంతు పైన ఉంటుంది, 2 వంతులు కింద ఉంటుంది. ఒక వంతు పైన ఉంది, 2 వంతులు కింద ఉంది. పైనున్న భాగాన్ని మొదటి భాగం అనుకుందాం. దీని అక్షరానికి 2 భాగాలు ఉన్నాయి అనుకుంటే ఇక్కడ పైనున్న భాగం ఏమిటి? ఇది ఈ ఈ కొమ్ములాగా రావటం అనేది పైన ఉన్నది. కింద ఉన్నది ఏమిటి? ఒక వంపు లాంటిది కింద ఉన్నది. సరేనా? ఇది ఒంటరిగా ఉన్నప్పుడు పైనున్న ఈ కొమ్ములాగా వచ్చి ఇది వంపులాగా వచ్చి ఈ కొమ్ము వచ్చి ఇక్కడ కిందకి దిగిపోతుంది. దీన్ని రాయటానికి తేలికైన పద్ధతి ఏమిటి అంటే మీరు కర్సర్ చూడండి జాగ్రత్తగా. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్తో పాటు మీరు ఇలాగ గీత గీయాలి కొంత కొంతవరకు. ఇక్కడ నుండి తీసుకుని ఇలాగ వంపు తిప్పి కిందకి తీసుకుని వెళ్ళాలి. ఇలా వంపు తిప్పి కిందకి తీసుకెళ్ళాలి. అంటే ఈ గీత ఎంత వెడల్పుగా ఉందో ఈ అక్షరం మొత్తం అంతే వెడల్పులో కిందకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే ఇక్కడ ఇది ఎండ్ అయిపోతుంది. కొంత భాగం లైన్ పైన, మిగతా భాగం లైన్ కింద. చుక్క లైన్ కిందకి రావాలి. చెప్పండి, అడగండి. మీరేదో ప్రయత్నించారు అడగటానికి. సరే, ఇది ఈ అక్షరం కొంత భాగం పైనుండి మిగతా భాగం అంతా లైన్ కిందకి రావాలి. ఇది జీమ్ యొక్క ఆకారము. ఇదే ఆకారము హా మరియు హా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది. నిన్న మనం చదువుకున్న అక్షరాలలో బా మరియు తా మొదటి స్థానంలో వచ్చినప్పుడు ఉన్న ఆకారమే చివరి స్థానంలో కూడా అదే ఆకారము రిపీట్ అయింది. అవునా? ఇక్కడ కూడా అలాగే ఉంది. జీమ్ అనేది మొదటి స్థానంలో ఎలా ఉందో చివరి స్థానంలో కూడా అలాగే ఉంటుంది. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉందో చివరి స్థానంలో కూడా అలాగే ఉంటుంది. మొదటి స్థానం అని తప్పు చెప్పాను. ఒంటరిగా ఉన్నప్పుడు ఆకారమే, చివరి స్థానంలో వచ్చినప్పుడు ఆకారము రెండు ఒకటిగానే ఉంటాయి. హా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్న ఆకారమే, చివరి స్థానంలో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. హా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఉన్న ఆకారమే, చివరి స్థానంలో వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. చక్కగా మీకు కనబడుతుంది ఇది. ఇప్పుడు మనం మొదటి అక్షరంగా వస్తే ఎలా మారుతుందో చూద్దాం. సరేనా? మొదటి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ నేను దీన్ని తీసేస్తాను. ఇప్పుడు ఎలా ఈ రెండు అక్షరాలు ఒకటేనా? అవును షేక్. రెండో అక్షరం రెండు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ విధంగా కనపడతాయి. మరి మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఈ కింద వంపు ఉంది చూసారా? ఈ వంపు లైన్తో పాటు వచ్చేస్తుంది. వంపు ఎక్కడికి వెళ్ళిపోతుంది? లైన్తో పాటు పైకి వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నా. ఇప్పుడు వంపు ఎక్కడుంది? ఇక్కడ నుంచి కింద మొదలై కింద భాగం కొంత ఉంది. భాగం వరకు లైన్ పైన ఉంది, మిగతాదంతా లైన్ కిందకి దిగిపోయింది. అవునా? అవును షేక్. ఇది మొదటి అక్షరంగా వచ్చినప్పుడు కిందకి దిగకుండా లైన్ పైనే కంటిన్యూ అవుతుంది. దీనివల్ల ఇంకో విషయం కూడా మీరు గుర్తించాలి ఇక్కడ. అదేమిటి? తన తర్వాత వచ్చే అక్షరంతో ఇది తప్పకుండా కలుస్తున్నది. అలీఫ్ లాగా కాదనమాట. అలీఫ్ ఏం చేసింది? ఇక్కడ తర్వాత వచ్చే అక్షరంతో కలవకుండా గ్యాప్ పెట్టుకుంది, ఒక స్పేస్ పెట్టుకుంది, తన తర్వాత ఒక సీటును ఖాళీగా పెట్టుకుంది. జీమ్ అలా కాదు. దీని తర్వాత ఏ అక్షరం వచ్చినా కానీ దాన్ని చక్కగా ఆహ్వానిస్తే కలుసుకుంటుంది. మరి ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు, మధ్యలో అంటే దానికంటే ముందు కొన్ని అక్షరాలు ఉన్నాయి, దాని తర్వాత కొన్ని అక్షరాలు ఉన్నాయి. అప్పుడు ఎలా కనబడుతుంది? దానికంటే ముందు ఈ అక్షరాలు ఉన్నాయి, ఇక్కడ గీత ఉంది అంటే అక్షరం ఉంది అన్నట్టు మీరు భావించండి. దాని తర్వాత జీమ్ వచ్చింది. జీమ్ మరి తర్వాత అక్షరంతో కూడా కలుస్తుంది కదా, అండ్ మళ్ళీ లైన్తో పాటే ముందుకు వెళ్ళిపోతుంది. చివరి స్థానంలో వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉందో చివరి స్థానంలో కూడా అలాగే ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ హా ఇలా ఉంది. మరి ఇది ఒక పదంలో మొదటి అక్షరం కావాలి అంటే ఇది ఇలా మారిపోయింది. అలాగే ఒక పదంలో మధ్యలో వచ్చింది, ఇది మధ్యలో కాకుండా మధ్యలో వచ్చినప్పుడు కిందకి దిగకుండా లైన్ పైనే ముందుకు వెళ్ళిపోతుంది. అలాగే హా కూడా కింద మామూలుగా ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా కనబడుతుంది. కానీ ఒక పదంలో మొదటి అక్షరం అయితే లైన్తో పాటే ముందుకు వెళ్ళిపోతుంది. ఏం చెప్పారమ్మా? అక్కడ ఇంట్లో మాట్లాడుకుంటున్నారులేండి. ఓకే. ఇది తన ముందు అక్షరంతో కూడా కలుస్తున్నది,
తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా చక్కగా కలుస్తున్నది. ఇది దీని గురించి మనం గుర్తించాలి ఇక్కడ చక్కగా. ఇది మనం అర్థం చేసుకోవటానికి మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. జీమ్, హా, అల్హమ్దులిల్లాహ్. ఖా ఈ మూడు అక్షరాలు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, చివరి అక్షరంగా ఉన్నప్పుడు ఒక ఆకారంలో ఉంటే, ఒక అక్షరంలో ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు దాని యొక్క ఆకారము మారిపోతుంది. ఇంకో పద్ధతి ఏమిటి అంటే జీమ్, హా, ఖా ఈ మూడు అక్షరాలు మన డబల్ డెక్కర్ బస్సులు చూసారా ఎప్పుడన్నా? చూసాను షేక్, కింద చూసినాం పైన షేక్. కింద పైన చూసారు ఉంటుంది. కదా? అంటే అవును షేక్. చిన్న ఒక చిన్న అంటే కింద కూర్చుంటారు, దానిపైనకి పైన కూడా మెట్లెక్కి పైన కూడా కూర్చుంటారు. అవునా? అవును అవును షేక్. ఈ ఈ మూడు అక్షరాలు కూడా డబల్ డెక్కర్ బస్సు లాంటివి అన్నమాట. అంటే దీని కింద ఒక లేయర్ ఉంటుంది, కింద సీట్లు ఉంటాయి, పైన సీట్లు కూడా ఉంటాయి. మిగతా అక్షరాలకు అలా ఉండదు. ఈ మూడు అక్షరాలకు మాత్రమే ఉంటుంది. మామూలుగా మనం రాసేటప్పుడు ఎలా రాస్తాము? ఇలా రాస్తాము. హా ఉన్నది, తర్వాత జీమ్, రెండు అక్షరాలు మనం రాసినప్పుడు దీని తర్వాత ఇంకో అక్షరం వస్తే ఆ, అది కూడా రాస్తున్నాను. అంటే లైన్తో పాటే ఉన్నాయి ఇక్కడ. ఈ సింగిల్ బస్సులు అనమాట. దీనికి ఇది డబుల్ డెక్కర్ బస్సులు కాదు ఇది. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఇక్కడ చూస్తే ఆ, పైన ఏమో హా వచ్చింది, కిందేమో జీమ్ వచ్చింది షేక్. పైన ఏమో హా జీమ్ వచ్చింది. వచ్చింది, హా జీమ్. తర్వాత దీన్ని జీమ్ రాయాలి అంటే ఈ ఫాంట్లో ఏమైపోతుంది? కింద జీమ్ వచ్చింది. అంటే జీమ్ నెత్తిపైన హా కూర్చుంది. అవునా? దీని తర్వాత ఇంకో అక్షరం రాస్తే అది మళ్ళీ లైన్తో పాటు ముందుకు వెళ్ళిపోతుంది, కానీ కిందకి రాదు. జీమ్, హా, ఖా ఈ మూడు అక్షరాలు ఏం చేస్తాయి అంటే తన నెత్తిపైనే ఒక అక్షరాన్ని తీసుకోవటానికి అవకాశం ఈ మూడు అక్షరాలకు ఉంది. ఇక్కడ ఈ బా, హా, బా, జీమ్, తా కనబడుతున్నాయి మూడు అక్షరాలు ఇక్కడ. తా చూడనా షేక్. కనపడుతుంది షేక్. ఓకే, దీన్ని బా మనం జీమ్ తా. మార్చాలి అంటే బా రాశాను, తర్వాత జీమ్ రాశాను, తర్వాత తా రాశాను. ఇప్పుడు బా ఎక్కడుంది? జీమ్ నెత్తి పైన ఉంది. ఫస్ట్ అవునా? మామూలుగా అవును షేక్. రాయాలంటే ఇక్కడ జీమ్, తా. బాగుందా ఇక్కడ? లేదు షేక్. ఇక్కడైతే బా లేదు, మరి ఇక్కడ బా ఉంది. ఎలా కనిపెడతారు మీరు? జీమ్ పైన ఒక గీతలాగా పైన వచ్చి జీమ్ పైన ఉంది బా. ఆ, ఈ గీత కనపడుతుంది అంటే అక్కడ ఒక అది అక్షరం ఉన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ అక్షరం యొక్క దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? దాని చుక్క ఏదైనా ఉందా బా. లేదా చూసుకుంటారు. ఇక్కడ చుక్క ఉంది. ఈ చుక్క దేనికి సంబంధించింది? ఈ గీతకు సంబంధించింది. సరేనా? అదే బా కాకుండా ఇక్కడ మనం తా రాయాలనుకుందాం. తా రాయాలనుకోండి, బా రాసే బదులు ఇక్కడ మొదటి అక్షరము తా రాయాలనుకుందాం. ఓకేనా? రెండు చుక్కలున్న తా ఎలా వస్తుంది? అది తా, తా, జీమ్, తా. వంపు అలాగే ఉంది. పైన ఆ, పైన రెండు చుక్కలు వచ్చినాయి. మరి అలాగే సా రాయాలనుకుందాం అనుకోండి. ఇది సా, మూడు చుక్క. పైన మూడు చుక్కలు. అసలు ఏమీ అక్షరం లేదు అంటే ఇలా డైరెక్ట్గా ఇలా వస్తుంది, వంపు రాదు. జీమ్ తా. జీమ్కైనా, హాకైనా, ఖాకైనా సరే ఈ విధంగా వంపు రాదు. సరే, ఇంకో అక్షరంతో మనం ప్రయత్నం చేద్దాం. ఇదే అక్షరం రాశాను నేను, బా, బా- బా రాశాను. బా ఇప్పుడు తా. ఇప్పుడు నేను ఒక అక్షరం జాయిన్ చేశాను. అదేమిటది? జీమ్. హా. హా. జీమ్ షేక్. జీమ్ అయితే హా, హా, హా. జీమ్ అయితే బా చుక్క కొంచెం హా. ఉమ్, ఈ మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉంటుంది. బా తర్వాత వంపు హా ఉంది అంటే ఈ చుక్క దానికి హా సంబంధించింది. తా. బా, హా, తా. తా. ఇక్కడే మిస్టేక్ చేస్తాం షేక్. అంటే అది పైన అది జీమ్ అనే వంపు ఉంది కదా, ఆ వంపునేమో బా అంటాం అనేసి దాన్ని వదిలిపెట్టి జీమ్ చదువుతాం. అక్కడే మిస్టేక్ వస్తుంది. ఆ మిస్టేక్ రాకుండానే ఈ వంపు ఉంది అంటే దీనికి అక్షరం ఉన్నట్టు మనం గట్టిగా బా. అనుకోవాలన్నమాట. ఈ అది మరి జీమ్ కాదు, బా. అక్షరాన్ని బా డిసైడ్ చేసేది ఏమిటి? దాని యొక్క చుక్క. మరి ఇప్పుడు పైన ఇప్పుడు ఏం రాశాను నేను? తా. ఏమేమి అక్షరాలు ఉన్నాయి? తా హా. తా తా. రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కారు, తా ఎందుకంటే హా హా, జీమ్, తా. తా. తా, హా, తా. తా హా తా. ఇక్కడ కన్ఫ్యూజ్ కారు. అవునా? అవును షేక్.
ఇవన్నీ తీసేస్తాను. ఓకే, మీరు చెప్పండి ఇప్పుడు ఏదైనా అక్షరం చెప్పండి. ఆ హా 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 జీమ్ జీమ్. హజ్. హా జీమ్తో ఏమొస్తాయి మనకు? ఇప్పుడే మొన్న హజ్ జరిగింది కదా హజ్. హజ్ చాలా మంది హజ్ కూడా మీ మీ చుట్టాల్లో వెళ్ళి ఉంటారు. హజ్ హజ్ అని ఇలా రాసిన హజ్ అవుతుంది, ఇలా రాసిన హజ్ అవుతుంది. ఒక్కొక్కసారి మీరు హజ్ ఆ, పైన హజ్ యొక్క ప్రోగ్రాముల్లో ఇలా రాయటం కూడా చూస్తుంటారు, ఇలా రాయటం కూడా చూస్తుంటారు. ఓకే, మళ్ళీ ఇంకో రెండు మూడు అక్షరాలు చెప్పండి. ఆ జీమ్ హా ఓకే, మొదటిది హా వచ్చింది, జీమ్ నెత్తిపైన హా కూర్చుంది, తర్వాత హా కలిసింది. దీని తర్వాత ఇంకో అక్షరం రాయాలంటే ఇలా పొడుగ్గా వచ్చేస్తుంది, లైన్ పైనే ముందుకు వచ్చేస్తుంది. సరే, ఇంకో మూడు అక్షరాలు చెప్పండి. బా జీమ్ బా జీమ్ హా బా జీమ్ షేక్ హా. షేక్ గారు దీన్ని జూమ్ చేసి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? అంటే ఎట్లా ఐడెంటిఫికేషన్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతుంది మీరు చేసుకోవచ్చు, జూమ్ మీరు చేసుకోవచ్చు. ఓకే ఓకే, హా జీమ్ బా జీమ్ జీమ్. హా ఇప్పుడు రెండు చుక్కలు కనబడుతున్నాయి కదా, ఒక చుక్క ఈ పైన వంపుకు చెందింది, దానికి చెందింది. ఈ మధ్యలో పొట్టలో ఉన్న చుక్క జీముకు చెందింది. ఓకేనా? తర్వాత అక్షరము హా చెప్పారు మీరు, ఇది హా. బా ఈ జీమ్ హా చుక్కల్ని బట్టి మనం గుర్తుపట్టాలని బా జీమ్ హా అని. ఉమ్. ఈ పైన వంపు లేకపోతే మీరు మీరప్పుడు వెంటనే గుర్తించడానికి ఏమిటి ఆస్కారం ఏమిటి అంటే, పైన వంపు లేదు అన్నప్పుడు ఇంకా ఈ చుక్క ఆ, ఇది జీమ్ కదా, హా జీమ్. ఇక్కడ పొట్టలో ఉంది, రెండు జీమే రాస్తున్నాను నేను. ఒక జీమ్ రాశాను, ఇంకో జీమ్ రాశాను. ఇది ఈ విధంగా కనపడింది మీకు. సరేనా? ఓకే, ఇప్పుడు బా గాని తా గాని సా గాని పైన ఏ అక్షరం వచ్చినా కూడా అది జీమ్కు ఏ విధంగా పైన ఒక కిరీటం లాగా వచ్చి కూర్చుంటుందో చూడండి. పైన ఈ గీత ఇలా వంపు వస్తుంది కదా, ఈ వంపు అనేది ఒక అక్షరం ఉంది అని మనకు చెప్తుందన్నమాట. ఆ అక్షరం ఏమిటి అని గుర్తించాలి అంటే బా చుక్కను గుర్తుపెట్టాలి. కుచుక్క ఎక్కడ ఉందో చూసుకోవాలి. దీని తర్వాత ఇంకేదైనా అక్షరం పెడితే మనం ఆ, తా అయిపోయింది. బా జీమ్ తా. తా తా ఒకటి గుర్తుపట్టగలం బా కానీ బా ఒకటి జీమ్ ఉంటేనే అది తా కాస్త కన్ఫ్యూజ్ అవుతాం. ఇన్షాల్లా దాన్ని ఆ, గుర్తుపట్టలేదు. బా తర్వాత జీమ్ వచ్చినా కన్ఫ్యూజ్ అవుతారు, బా తర్వాత హా వచ్చినా కన్ఫ్యూజ్ అవుతారు. అవును షేక్, అది నూనె లేకపోతే అది బా బాగా హా తెలిసింది. ఆ, నూనె అంటే ఇలా వస్తుంది. షేక్ గారు చెప్పండి. ఒకసారి బా హా జీమ్ పెట్టారా? బా బా హా హా జీమ్. హా బా హా హా జీమ్. ఈ మూడు అక్షరాలు ఇలా ఉన్నాయి. దీన్ని కలపడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ రెండు వచ్చినాయి. ఇప్పుడు బా వచ్చింది కింద, తర్వాత వెనకాల ఇక్కడ పైన చుక్క ఉంది, ఇది హాకు చెందింది. దీన్ని జీమ్ కలపాలంటే ఇలా వస్తుంది. క్లియర్ అయిందా? బా జీమ్ బా హా జీమ్ అర్థమైంది షేక్. ఓకేనా? ఇది ఈ మూడు అక్షరాలకి డబుల్ డెక్కర్ యొక్క ఆ, అవకాశం ఉందన్నమాట. మిగతా అక్షరాలకి ఇలా రాదు. అంటే నెత్తి పైన ఏదైనా అక్షరం తీసుకోవచ్చు. అది 28 అలీఫ్ వదిలేసి కొన్ని అక్షరాలు వస్తాయి మనకి, తర్వాత కలవని అక్షరాలు 6 అక్షరాలు వస్తాయి. 6 అక్షరాలను పక్కన పెట్టేస్తే 22 అక్షరాలలో ఏ అక్షరమైనా సరే తన నెత్తి మీద తీసుకోవటానికి ఈ మూడు అక్షరాలు తయారుగా ఉంటాయి. మిగతా అక్షరాలు వేటి మీద కూడా నెత్తి మీద అక్షరం రాదు, అది పక్క పక్కనే వస్తుంది. జీమ్ హా హా షేక్. ఇప్పుడు మామూలు మనకు ఇప్పుడు మీరు హాకి ఒక బండ గుర్తు చెప్పినట్టు హాకు కూడా ఏదైనా ఒక బండ గుర్తు చెప్పరా? హా పలకటంలోనా? పలకటంలో షేక్. పలకటంలో దాని శబ్దాన్ని మనం ఒక పెద్ద లారీ టైర్లో గాలిపోతే ఎలా పెద్దగా శబ్దం వస్తుందో అది గుర్తుపెట్టుకోండి. సైకిల్ టైర్లో హా గాలిపోతే చిన్న శబ్దం వస్తుంది. అది
హా, చిన్న హా అది. పెద్ద హా రావాలి అంటే హా. హా హా హమ్ద్, హమ్ద్, హా. అల్హమ్దు, అల్హమ్దు, అల్ హామిద్. అల్హమ్దు. ఉమ్. ఇక్కడ మనం తప్పు చేసేది చిన్న హా చదువుతాం నార్మల్గా. దాన్ని కొంచెం జాగ్రత్తగా మేనేజ్ చేయాలి ఇప్పటి నుంచి. హా ఓకేనా? ఓకే. చాలా షేక్. ఓకే, మరి ఈరోజు పాఠంలో మనం నేర్చుకున్న అక్షరాలని ఒకసారి చదవటానికి ప్రయత్నం చేద్దాము. నేను చదువుతాను, మీరు వినండి. తర్వాత మీరు కూడా ఒక్కొక్కళ్ళు చదువుతారు. కానీ ఒకవేళ మీ దగ్గర మైకు లేకపోయినా మీరు చదవకూడదు అనుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఇది మీ మీద ఏమీ బలవంతం లేదు. మీరు చదివితే మీకు ప్రాక్టీస్ అవుతుంది, చదవకపోతే మీ ఇష్టం. ఓకేనా? అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా. అలిఫ్, బా, తా, సా. వినండి, అలిఫ్ నేను చదివిన బా తర్వాత మీకు అవకాశం తా ఇస్తాను. సా. నేను చదివి మీకు అవకాశం ఇస్తాను. ఓకే. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా. ఓకే, ఇప్పుడు చదవండి, ఒక్కొక్కళ్ళు చదవండి. బిస్మిల్లా. అలిఫ్ బా తా హా జీమ్ హా ఖా. ఒక్కసారి చదవండి. జీమ్ చివర్లో మీమ్ శబ్దం జీమ్ రావాలి. జీమ్. జీమ్ వెరీ గుడ్. నెక్స్ట్. జీమ్. కరెక్ట్గా చదివారు. తర్వాత అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా. వెరీ గుడ్. నెక్స్ట్. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా. బాగా చదివారు మీరు. నెక్స్ట్. బిస్మిల్లా. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా. వెరీ గుడ్. నెక్స్ట్. మైక్ ఓపెన్ చేసి అలిఫ్ చదవండి. అలిఫ్ బా తా సా జీమ్ హా హా ఖా. కరెక్ట్గా చదివారు. ఓకే, నెక్స్ట్. చదవండి, మన దగ్గర 2-3 నిమిషాలు ఉన్నాయి. అలిఫ్ బ- అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా. వెరీ గుడ్. నెక్స్ట్. చదవాలి. ప్రయత్నం చేస్తే ప్రాక్టీస్ అవుతుంది, మంచిగా చదవగలుగుతారు. ప్రయత్నం చేయకపోతే మరి అక్కడే ఉండిపోతారు. మైక్ ఓపెన్ చేసి చదవండి. ఓకే. మరి ఇంతటితో ఈ క్లాసు ఈరోజు మనం ముగిద్దాము. ఇప్పటివరకు చదువుకున్న అక్షరాలు మొత్తం ఎన్ని అయిపోయినాయి? 7 అక్షరాలు అయిపోయినాయి. సరేనా? మొత్తం 28 అక్షరాలలో 7 అక్షరాలు ఈ రోజుకు పూర్తయినాయి. అంటే 4వ వంతు మనం చదువుకున్నాము. దీంట్లో అంతకుముందే మీకు ఈ అక్షరాలు వచ్చి ఉంటే ఇప్పుడు రివైజ్ చేసుకున్నట్టుగా భావించండి. ఒకవేళ అంతకుముందు రాకపోతే ఇప్పుడు ఇక ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే ఏమవుతుంది? మీకు మంచిగా అక్షరాల గుర్తింపు అంటూ వస్తుంది. ఇక్కడ ఉదాహరణకు ఈ పదంలో మనం చదువుకున్న 7 అక్షరాలలో ఏదైనా అక్షరం కనపడుతుందా ఇక్కడ? కనపడుతున్నాయి సార్. బా కనిపిస్తుంది. హా బా కనిపిస్తుంది. కనపడింది. బా కనపడింది. బా తన తర్వాత అక్షరంతో కలుస్తున్నది. ఇక్కడ గ్యాప్ ఇవ్వట్లేదు, వెంటనే కలిసిపోతున్నది. ఇక్కడ ఈ వంపు అనేది కొంచెం ఎక్కువ ఇచ్చారు ప్రింటర్స్. మామూలుగా అయితే చిన్న వంపు మాత్రమే ఉంటుంది. సరేనా? సరే, ఇక్కడ ఈ అక్షరం ఏమిటి? హా 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 హా. హా హా. హలకి అక్షరం. అర్రహ్మాన్. అర్రహ్. హా మంచిగా రావాలి ఇక్కడ. ఇక్కడ అర్రహ్మాన్. ఇక్కడ ఏ అక్షరం ఉన్నది?
హా 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 షేక్ ఇక్కడ కూడా హా హానే హా ఉన్నది. సరేనా? మనం హా చదువుకున్న అక్షరాలలో ఈ హా మూడు అనేది అక్షరాలు. 2 రెండు సార్లు అక్షరాలు రిపీట్ అయింది. ఇక్కడ బా అక్షరం మీకు బా కనిపిస్తుంది. ఒకసారి బా షేక్ అక్షరం ఇక్కడ ఒకసారి మీరు చదవరా? ఒకసారి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఒకసారి మీరు చదవరా? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్లాహ్ అనే పదాన్ని బిస్మిల్లా మనం సన్నగా చదవాలి. అల్లాహ్ కంటే ముందు గనక జేర్ ఉంటే అల్లాహ్ అనే పదాన్ని సన్నగా చదువుతాము. అల్లాహ్ అనే పదానికంటే ముందు జబర్ గాని పేష్ గాని ఉంటే అల్లాహ్ పదాన్ని లావుగా చదువుతాము. ఎలాగంటే బైతుల్లాహ్, కాబతుల్లాహ్. ఇక్కడ జేర్ ఉంది కాబట్టి సన్నగా చదవాలి. బిస్మిల్లాహిర్ రహ్మాన్, అర్ రహ్మాన్. రా లావుగా చదవాలి, బండిరా. ఇక్కడ హా కరెక్ట్గా చదవాలి. ఇక్కడ చిన్న అలీఫ్ ఉంది కాబట్టి 2 హర్కాతులు ఖడా జబర్, 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. చదవటంలో ఇది మనం వచ్చే క్లాసులో ప్రాక్టీస్ చేద్దాము. ఈరోజు మనం చూసుకున్న దాంట్లో ఇప్పటివరకు చదివిన 7 అక్షరాలలో దీంట్లో 3 అక్షరాలు మీకు కనబడుతున్నాయి. ఓకేనా? ఇన్షాల్లా షేక్. ఓకే. ఇన్షాల్లా వచ్చే వారం కూడా ఇదే టైంలో మన క్లాస్ ఉంటుంది. ఆమ్, ఇన్షాల్లా నిన్నటికంటే ఈరోజు కొంచెం తగ్గారు. నిన్న ఎక్కువ ఉన్నట్టున్నారు కదా? ఇన్షాల్లా ఓకే. ఈరోజు క్లాస్ రికార్డ్ చేశాను నేను, మీకు గ్రూప్లో వేస్తాను. ఒకవేళ ప్రాక్టీస్ కావాలంటే మీరు దాన్ని రిపీట్ చేసి వినండి. ఇన్షాల్లా ఓకే. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా నస్తగ్ఫిరుక నతూబు ఇలైక్. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక నతూబు ఇలైక్.